హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేకి ఆనుకొని ఒక చారిత్రాత్మక స్థలం ఉందని, ఆ ప్రదేశానికి రామాయణానికి విడదీయలేని బంధం ఉందని మీకు తెలుసా? ఆ ప్రదేశం పేరే లేపాక్షి. బెంగళూరు నుండి కేవలం 2 గంటల ప్రయాణ దూరంలో, హిందూపూర్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిని సందర్శిద్దాం రండి. లేపాక్షిలోకి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే ఈ బసవేశ్వరుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు ఉండే ఈ నందిని చూసి తీరాల్సిందే. వీరభద్రస్వామి కొలువై ఉండే ఈ క్షేత్రానికి లేపాక్షి అన్న పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ నందికి దగ్గరలోనే ఉన్న వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్దాం రండి. జటాయు, సీతాదేవి పాదం, నాగలింగం, హ్యాంగింగ్ పిల్లర్ వంటి ప్రసిద్ధగాంచిన విశేషాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. గ్రెనైట్ రాళ్లతో నిర్మించిన ఈ టెంపుల్ని చూసి తీరాల్సిందే. ఆలయ సముదాయంలోకి ప్రవేశించగానే ముందు ఎడమ వైపుకి వెళ్దాం. ఇటువైపు ఉన్న విశేషాలను తెలుసుకుని ఆ తర్వాత గర్భాలయానికి వెళ్దాం. ముందుగా ఇక్కడ ఉన్న నాగలింగాన్ని మరియు బాలగణేశుడి విశేషాలను తెలుసుకుందాం రండి. ఏడు పడగల నాగు కింద ఉన్న శివలింగం ఈ గుడిలోని ప్రధాన ఆకర్షణం. ఈ నాగలింగానికంటూ ఒక ప్రత్యేక కథనం ఉంది. కొంతమంది శిల్పులు భోజనానికి రాగా వారి అమ్మ, నాయనా భోజనం ఇంకా తయారు కాలేదు, దానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది అని అంది. 2 గంటల సమయాన్ని వృధా చేయడం ఎందుకు అని ఎదురుగా ఉన్న బండను 7 పడగల నాగు కింద ఉన్న శివలింగంగా మలిచారు. పక్కనే ఉన్న బాలగణేశుణ్ణి దర్శించుకుందాం రండి. వీరభద్రుని ఆలయానికి వెళ్లే ముందు ఈ బాలగణేశుణ్ణి దర్శించుకోవాలంట. ఈ విషయాన్ని మీరు తప్పక గుర్తుంచుకోండి. దీని పక్కనే అసంపూర్ణంగా నిర్మించబడిన కళ్యాణ మండపం ఉంది. అద్భుతమైన విజయనగర శిల్పకళా సౌందర్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. యానిమేషన్ అనేది మొట్టమొదట 1833లో కనిపెట్టారని అంటారు. కానీ ఇప్పుడు మీకు చూపించేది 500 ఏళ్ల కిందటి నాటి యానిమేషన్. ఇందులో మీకు ఒక ఆవు నిలబడినట్టు, గడ్డి మేస్తున్నట్టు, ఆవు దూడకి పాలిస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ మీకు కనిపించేదే సీతాదేవి పాదం. దీనికంటూ ఒక విశిష్ట చరిత్ర ఉంది. రావణాసురుడి వల్ల రెక్కలు తెగిపడిన జటాయు శ్రీరాముడు వచ్చేంత వరకు బతికుండాలని సీతాదేవి తన పాదాన్ని నేల మీద ఒత్తడం వల్ల అక్కడ అడుగుపడి అందులోంచి నీటి ఊట నిరంతరం వస్తూ ఉంటుంది. ఆ నీళ్లు తాగుతూ జటాయు రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సీతాదేవిని వెతుక్కుంటూ రాముడు వచ్చాక సీతాదేవిని రావణుడు అపహరించాడని చెప్తాడు. జటాయు దీనస్థితిని చూసి శ్రీరాముడు మోక్షం కలిగిస్తూ లేపాక్షి అని అన్నారు. అందుకే ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం వీరభద్రుని ఆలయానికి వెళ్దాం రండి. ఈ గుడిలోని శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. అదిగోండి, అదే వీరభద్రుని గర్భాలయం. ఇది నాట్య మందిరం. ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం గాల్లో వేలాడే స్తంభం.
ఈ హ్యాంగింగ్ పిల్లర్ కింద నుంచి ఒక సన్నటి దుప్పటని అటు నుంచి ఇటు పాస్ చేయవచ్చు. దీన్ని నిర్మించడానికి గల కారణం ఏమిటంటే, ఎప్పుడైనా భూకంపాలు సంభవించినప్పుడు ఈ హ్యాంగింగ్ పిల్లర్ నేల మీద ఆనుకొని మిగిలిన పిల్లర్కి సపోర్ట్నిస్తూ గుడి కూలిపోకుండా చేస్తుంది. ఇక్కడితో మన లేపాక్షి టూర్ అయిపోయింది. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.